అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకే, నౌ లెట్ us స్టార్ట్స్ విత్ ఫోర్త్ యూనిట్. ఈరోజు మనం ఫోర్త్ యూనిట్ గురించి స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా, నార్మల్గా ఫోర్త్ యూనిట్ మెయిన్ హెడ్డింగ్ వచ్చి అనాటమీ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ జాబ్స్. ఎంబీబీఎస్లో మనకి అనాటమీ అంటాం. అనాటమీ అంటే ఏంది, ఎవరైనా చెప్పండి. మూవీస్లో కూడా చూస్తుంటారు, మీకు అనాటమీ ల్యాబ్ తీసుకెళ్తున్నాము అని. అనాటమీ అంటే ఏం చెప్పండి. అనాటమీ సబ్జెక్ట్ ఉంటుంది, అనాటమీ ల్యాబ్ ఉంటుంది. ఏంది అనాటమీ అంటే చెప్పాలి ఎవరైనా. ఏంది సార్ హ్యూమన్స్, యానిమల్స్ వాటి గురించి సార్, అంటే వాటి బాడీ స్ట్రక్చర్. వాటి గురించి ఏం చేస్తారు అక్కడ, సార్ వాటి అనాటమీ బాడీ ల్యాబ్లో ఏం చేస్తారు? ఇంటర్నల్ వర్కింగ్ గురించి తెలుసుకుంటారు. అనాటమీ అంటే ఏంటంటే పర్సన్ కానీ, హ్యూమన్ బీయింగ్ కానీ, యానిమల్స్ని కానీ వీటిని ఏం చేస్తారంటే పార్ట్స్గా కోస్తారు, పార్ట్స్గా డివైడ్ చేసి, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనుకో, వాడిని పార్ట్స్గా డివైడ్ చేసి బ్రెయిన్ని ఓపెన్ చేసి దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ వర్కింగ్ ఎలా జరుగుతుంది అని ఎంబీపీఎస్ స్టూడెంట్స్కి చూపిస్తారు. సిమిలర్గానే బాడీలో కిడ్నీస్ని కూడా డివైడ్ చేసి కిడ్నీ ఎలా ఉంటుంది, ఇంటర్నల్గా లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం చూపిస్తారు. అనాటమీ అంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్, ఇంటర్నల్ థింగ్స్ ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది దాని గురించి. ఇక్కడ కూడా మనకి మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ ఉన్నాయి కదా, అంటే ప్రాసెసింగ్ యూనిట్లో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ అనేది ఎలా డేటా తీసుకుంటుంది, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా తెలుసుకుంటాం. మ్యాప్ రెడ్యూసింగ్ దాంట్లో ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది వర్కింగ్, దాని గురించి తెలుసుకునే కాన్సెప్టే ఫోర్త్ యూనిట్. ఓకే, అనాటమీ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ అంటే ఇంటర్నల్గా మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ రాసి మనం డేటాని లేదా ఒక టాస్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది దాని గురించి డీటెయిల్గా దీంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి అండర్స్టాండింగ్ హౌ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ వర్క్స్. ఈ కాన్సెప్ట్లో మనకి మెయిన్గా 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చి మ్యాప్ రెడ్యూస్ 1 అంటాం. అంటే మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇచ్చిన టాస్క్ని ఎలా తీసుకుంటుంది, ఆ టాస్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసి లోపలికి వెళ్ళి ఆ డేటాని తీసుకొని ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ని మళ్ళీ రిటర్న్ ఎలా తెచ్చి క్లయింట్కి ఇస్తుంది. ఈ ప్రాసెసింగ్ అంతా ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే మ్యాప్ రెడ్యూస్ 1 అంట. ఈ టెక్నిక్ కొంచెం ఓల్డ్ టెక్నిక్. ఆ ఓల్డ్ టెక్నిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై చేయడానికి అనదర్ టెక్నిక్ మ్యాప్ రెడ్యూస్ 2 అంటాం, లేదా యార్న్ అంటాం. యార్న్ అని అంటాం. మ్యాప్ రెడ్యూస్ 1కి అనదర్ నేమ్ ఏంటంటే క్లాసిక్ మ్యాప్ రెడ్యూస్. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది టెక్నిక్ మ్యాప్ రెడ్యూస్ 1, దీనికి అనదర్ నేమ్ క్లాసిక్ మ్యాప్ రెడ్యూస్ అంటాం. సెకండ్ టెక్నిక్ వచ్చి మ్యాప్ రెడ్యూస్ 2, దీనికి అనదర్ నేమ్ ఏంటంటే యార్న్, యార్న్. ఈ 2 టెక్నిక్స్ యూస్ చేసి క్లయింట్ ఇచ్చిన జాబ్ని ఎలా తీసుకొని వెళ్తుంది, మధ్యలో ఎలా ప్రాసెస్ అవుతుంది, ఆ ప్రాసెస్ అయిన తర్వాత అది లాస్ట్లో ఆ సర్వర్కి ఎలా రీచ్ అవుద్ది, సర్వర్కి రీచ్ అయిన తర్వాత అది ఎలా ప్రాసెసింగ్ చేసుకొని అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ రిజల్ట్తో పాటు ఎలా వస్తుంది. ఓకేనా, ఈ ప్రాసెసింగ్ అంతా మ్యాప్ రెడ్యూస్ 1లో చూస్తాం. దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం అనదర్ మ్యాప్ రెడ్యూస్ వచ్చింది. దాని పేరేంది, మ్యాప్ రెడ్యూస్ ఏంటి, మ్యాప్ రెడ్యూస్ 2. అర్థం కావట్లా. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ని ప్రాసెస్ చేయడానికి మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మ్యాప్ రెడ్యూస్ 1, దీనికి అనదర్ నేమ్ క్లాసిక్ మ్యాప్ రెడ్యూస్. సెకండ్ టెక్నిక్ మ్యాప్ రెడ్యూస్ 2, దీనికి అనదర్ నేమ్ యార్న్. ఈ 2 ఎందుకు యూజ్ అవుతాయంటే క్లయింట్ నుంచి ఒక జాబ్ లేదా ఒక టాస్క్ ఎలా తీసుకొని వచ్చిన టాస్క్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తుంది అనేది ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాప్ రెడ్యూస్ 1 నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మ్యాప్ రెడ్యూస్ 2 కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది 4th యూనిట్లో. చెప్పేది బాగా వినండి, వింటే 2 క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, మ్యాప్ రెడ్యూస్ 1కి అనదర్ నేమ్ ఏంది? మీరు చెప్తారా రోల్ నెంబర్ వైజ్ చెప్పమని యాన్. పిలవమంటారా? మ్యాప్ రెడ్యూస్ 1కి క్లాసిక్ మ్యాప్ క్లాసిక్. మ్యాప్ రెడ్యూస్ 2కి యాన్. యా. ఫస్ట్ మనం స్టడీ చేయాల్సింది అండర్స్టాండింగ్ హౌ మ్యాప్ రెడ్యూస్ వర్క్స్లో ఫస్ట్ టెక్నిక్ ఏంది? మ్యాప్ రెడ్యూస్ వన్. ఓకే, ఫస్ట్ టెక్నిక్ ఏంది? మ్యాప్ రెడ్యూస్ 1. దీనికి అనదర్ నేమ్ ఏంది? క్లాసిక్ మ్యాప్ రెడ్యూస్ అంటారు. అక్కడ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, టు అండర్స్టాండ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ వచ్చి మ్యాప్ రెడ్యూస్ 1 బ్రాకెట్లో క్లాసిక్ మ్యాప్ రెడ్యూస్ అంటారు. సెకండ్ టెక్నిక్ మ్యాప్ రెడ్యూస్ 2 బ్రాకెట్లో యాన్ అని చెప్పి లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ మ్యాప్ రెడ్యూస్ 1 అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఓకేనా, రన్నింగ్ నోట్స్ రాయాలి, చెక్ చేస్తా. ఓకేనా, దీన్ని ఈ మ్యాప్ రెడ్యూస్ 1 కానీ మ్యాప్ రెడ్యూస్ 2ని కానీ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఇంటర్నల్గా మ్యాప్ రెడ్యూస్లో ఇంటర్నల్గా ఎలా ఉంటుందో తెలుసుకునేదానికి మనము 5 సైడ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాంట్లో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఎంటిటీస్ అంటాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఎంటిటీస్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఎంటిటీస్ అంటాం. సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఫేసెస్, PHASES, ఫేసెస్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. ఫేసెస్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. థర్డ్ సైడ్ హెడ్డింగ్ స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్ 16 కూడా కాల్ వెళ్తుంది. స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. ఫోర్త్ వచ్చి ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. ఫోర్త్ సైడ్ హెడ్డింగ్ ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. ఫిఫ్త్ సైడ్ హెడ్డింగ్ జాబ్ కంప్లీషన్. ఫిఫ్త్ సైడ్ హెడ్డింగ్ జాబ్ కంప్లీషన్. ఓకే, ఈ 5 కాన్సెప్ట్స్ లేదా 5 సైడ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇచ్చిన జాబ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది రిజల్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా తెలుస్తుంది, ఈ కాన్సెప్ట్ అంతా ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అర్థమైందా? చదవండి 5 సైడ్ హెడ్డింగ్స్ ఏందా ఎవరైనా. నోట్స్ రాయాలి. సిక్స్టీన్ అమ్మాయి అబ్బాయా? చెప్పమా. సార్ ఇప్పుడే వచ్చాను సార్ ఏమ్మా లేటు? సార్ సారీ సార్, అదే ఎందుకు లేట్ అంటున్నాను. ఇంట్లో వర్క్ ఉంది సార్ కొంచెం. అమ్మాయికి అటెండెన్స్ మనోజ్ రఫ్ చేసి కొట్టేసి. మనోజ్ బాబు రిప్లై ఓకే సార్. ఫోటో పెట్టావా నాకు? లేదు సార్, పెడుతున్నా. పెట్టు ఒకసారి. ఓకే సార్. చెప్పండి సైడ్ హెడ్డింగ్స్ చెప్పండి. 5 సైడ్ హెడ్డింగ్స్ లేదా 5 కాన్సెప్ట్స్. టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాప్ రెడ్యూస్ 1 we have 5 కాన్సెప్ట్స్. టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాప్ రెడ్యూస్ 1 we have 5 కాన్సెప్ట్స్ అని చెప్పి ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. ఫస్ట్ ఇది వచ్చి ఎంటిటీస్, సెకండ్ వచ్చి చెప్పండి ఫేసెస్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్, థర్డ్ వచ్చి స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. నెక్స్ట్ నోట్స్ రాస్తున్నారా? ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. నెక్స్ట్ జాబ్ కంప్లీషన్. జాబ్ కంప్లీషన్. ఈ 5 స్టెప్స్ ఆర్ 5 కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని మనం జాబ్ ఎలా క్లయింట్ నుంచి తీసుకుంటాము, తీసుకున్న తర్వాత ఎక్కడ ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ అయిన జాబ్ లేదా టాస్క్
అది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ క్లయింట్కి వెళ్తుందో ఈ 5 కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఫిగర్ డ్రా చేసుకోండి. ఫిగర్ ఎలా డ్రా చేస్తారంటే ఫస్ట్ 5 బాక్సెస్ ఉన్నాయి కదా, 1 1 మౌస్ కనిపిస్తా ఉందా? మౌస్ పాయింట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ ఎంటిటీ. జస్ట్ బాక్సెస్ మాత్రం వేసుకోండి, యారోస్ వేసుకోవద్దు. దిస్ ఈజ్ ఫస్ట్ ఎంటిటీ, సెకండ్ ఎంటిటీ, థర్డ్ ఎంటిటీ, ఫోర్త్ ఎంటిటీ. మొత్తం 4 బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఎంటిటీ ఏంది? క్లయింట్ నోడ్. సెకండ్ ఎంటిటీ ఏంది? జాబ్ ట్రాకర్ నోడ్. థర్డ్ ఎంటిటీ ఏంది? టాస్క్ ట్రాకర్ నోడ్. ఫోర్త్ ఎంటిటీ ఏంది? షేర్డ్ ఫైల్ సిస్టమ్. మొత్తం టోటల్గా ఎంటిటీస్ ఉన్నాయి, 4 ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ కాల్డ్ అన్ ఎంటిటీ. ఓకేనా? చాక్ పీస్ ఒక ఎంటిటీ, టెస్టర్ ఒక ఎంటిటీ, ఒక పర్సన్ ఎంటిటీ. ఏదైనా ఎగ్జిస్ట్ వరల్డ్లో ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే అది ఎంటిటీ అంట. ఫ్యాన్ ఒక ఎంటిటీ, మౌస్ ఒక ఎంటిటీ, సిస్టమ్ ఒక ఎంటిటీ. కానీ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ కాల్డ్ అన్ ఎంటిటీ. ఇక్కడ కూడా మనకి 4 ఎంటిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఎంటిటీస్ అర్థమైపోయింది కదా. దేర్ ఆర్ 4 ఎంటిటీస్ అవైలబుల్ ఇన్ మ్యాప్ రెడ్యూస్ 1. ఏందా ఎంటిటీస్? క్లయింట్ నోడ్, దిస్ ఈజ్ 1 ఎంటిటీ. జాబ్ ట్రాకర్ నోడ్, టాస్క్ ట్రాకర్ నోడ్, షేర్డ్ ఫైల్ సిస్టమ్. షేర్డ్ ఫైల్ సిస్టమ్. ఓకేనా? ఎంటిటీస్ హైడింగ్ అయిపోయింది. దీంట్లో జాబ్ క్లయింట్ నోడ్ ఏం చేస్తుంది, జాబ్ ట్రాకర్ నోడ్ ఏం చేస్తుంది, టాస్క్ ట్రాకర్ నోడ్ ఏం చేస్తుంది, షేర్డ్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందో ఒక వన్ లైన్లో రాసేస్తే సరిపోద్ది. ఎంటిటీస్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. క్లయింట్ నోడ్ ఏం చేస్తారు? క్లయింట్ ఏం చేస్తాడు? జాబ్స్ని రన్ చేయమని చెప్తాడు, అలాగే రన్ చేసిన జాబ్ని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాడు. క్లయింట్ నోడ్ అంతే రాసేస్తాడు. క్లయింట్ నోడ్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ఏ జాబ్ని అసైన్ చేయడం, అలాగే జాబ్ యొక్క రిజల్ట్ని సేవ్ చేసుకోవడం. క్లయింట్ నోడ్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్ ట్రాకర్ నోడ్, ఇట్ ఈస్ సిమిలర్ టు నేమ్ నోడ్. మీకు నేమ్ నోడ్ ఏం చేస్తుంది? ఎనీవన్? నేమ్ నోడ్ ఏం చేస్తుంది నార్మల్గా? డేటా నోడ్కి వర్క్ అసైన్ చేయడం కానీ, లేదా డేటా నోడ్కి టాస్క్ ఇవ్వడం కానీ, మొత్తం డేటా నోడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సిమిలర్లీ జాబ్ ట్రాకర్ నోడ్ ఆల్సో సిమిలర్ టు నేమ్ నోడ్. అక్కడ నేమ్ నోడ్ ఏం చేస్తుందో జాబ్ ట్రాకర్ నోడ్ కూడా సేమ్ సిమిలర్గా చేస్తుంది. జాబ్ ట్రాకర్ నోడ్ ఈస్ ఏ మాస్టర్ నోడ్ అనొచ్చు. ఇట్ అసైన్స్ వర్క్స్ టు, ఇక్కడ ఎవరికి వర్క్స్ అసైన్ చేస్తుంది, లేదా టాస్క్ ఎవరికి అసైన్ చేస్తుంది? క్లయింట్ నోడ్. క్లయింట్ నోడ్కి అసైన్ చేస్తుందా? క్లయింట్ అనేవాడే మనకి ఇస్తాడు జాబ్ చేయమని క్లయింట్ దగ్గర నుంచి జాబ్ ట్రాకర్ నోడ్ తీసుకొని ఆ వర్క్ని చేయమని ఎవరికి చెప్తుంది? టాస్క్ ట్రాకర్. టాస్క్ ట్రాకర్ నోడ్. ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ నోడ్? డేటా నోడ్ అక్కడ ఏం చేస్తుందో సేమ్ టాస్క్ ఇక్కడ టాస్క్ ట్రాకర్ నోడ్ చేస్తుంది. అది గుర్తుపెట్టు. అయిపోయింది. జాబ్ ట్రాకర్ నోడ్ చిన్న సైడ్ హెడింగ్ పెట్టుకొని, జాబ్ ట్రాకర్ నోడ్ ఈజ్ సిమిలర్ టు మాస్టర్ నోడ్ విచ్ అసైన్స్ టాస్క్ ఆర్ జాబ్స్ టు ద టాస్క్ ట్రాకర్ నోడ్. నెక్స్ట్ మనోజ్ ఫోటో పెట్టవా? అటెండెన్స్ సార్ పెడుతున్నా సార్, తీస్తున్నా. ఫాస్ట్గా. ఓకేనా?
అర్థమైంది కదా. క్లయింట్ నోడ్ ఏం చేస్తుంది, క్లయింట్ నోడ్ విల్ సెండ్ జాబ్స్ టు ద జాబ్ ట్రాకర్ నోడ్. పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్ ట్రాకర్ నోడ్ ఏం చేస్తుంది, ఇట్ అసైన్స్ జాబ్స్ టు ద టాస్క్ ట్రాకర్ నోడ్. టాస్క్ ట్రాకర్ నోడ్ ఏం చేస్తుంది, యాక్చువల్గా డేటాని ప్రాసెస్ చేసేది టాస్క్ ట్రాకర్ నోడ్. నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఎంటిటీ ఏంటంటే షేర్డ్ ఫైల్ సిస్టమ్. షేర్డ్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ డేటాని స్టోర్ చేసేది. హడూప్లో డేటాని స్టోర్ చేసేది ఎవరు, హడూప్ సాఫ్ట్వేర్ డేటా స్టోర్ చేసేది ఎవరు, స్టోరేజ్ యూనిట్. చెప్పండి. హెచ్డిఎఫ్ఎస్. ఇక్కడ షేర్డ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే హెచ్డిఎఫ్ఎస్. ఓకే, ఇది ఏంటంటే స్టోరేజ్ యూనిట్. డేటా మొత్తం దీంట్లో స్టోర్ అయి ఉంటుంది, అంటే బ్లాక్స్గా డివైడ్ అయి ఉంటుంది. అలాగే రిప్లికేషన్ మనం చేసేది, అది రిప్లికేషన్ డేటా మొత్తం దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ యూనిట్. ఓకే, ఎంటిటీస్ అర్థమైపోయింది కదా. దేర్ ఆర్ 4 entities అవైలబుల్ ఇన్ MapReduce 1. ఫస్ట్ నోడ్ ఫర్ ఫస్ట్ ఎంటిటీ దట్ ఈస్ క్లయింట్ నోడ్. సెకండ్ క్లయింట్ నోడ్ అంటే 1 పాయింట్లో రాసేసేయండి. నెక్స్ట్ సెకండ్ ఎంటిటీ జాబ్ ట్రాకర్ నోడ్. థర్డ్ ఎంటిటీ టాస్క్ ట్రాకర్ నోడ్. ఫోర్త్ ఎంటిటీ షేర్డ్ ఫైల్ సిస్టమ్. షేర్డ్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ దాకా క్లియర్ కదా ఎంటిటీస్. నెక్స్ట్ ఫేసెస్ ఆఫ్ MapReduce. మనకి టోటల్గా 4 ఫేసెస్ ఉన్నాయి, అంటే సబ్ హెడ్డింగ్స్. సెకండ్ ఫేసెస్ ఉన్నాయి కదా, ఆ ఫేసెస్లో మనకి టోటల్గా 4 ఫేసెస్ ఉన్నాయి. టోటల్గా మనకి 4 ఫేసెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫేస్ జాబ్ సబ్మిషన్ ఫేస్. థర్డ్ ఇయర్ కదా మీరు ఇప్పుడు. ఫోర్ ఫేసెస్ ఉన్నాయి. జాబ్ సబ్మిషన్ ఫేస్, జాబ్ ఇనిషియలైజేషన్ ఫేజ్, టాస్క్ అసైన్మెంట్ ఫేజ్, టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఫేసెస్ ఆఫ్ MapReduce 1లో టోటల్గా మనకి 4 ఫేసెస్ ఉంటాయి. జాబ్ సబ్మిషన్ ఫేస్, జాబ్ ఇనిషియలైజేషన్, టాస్క్ అసైన్మెంట్, టాస్క్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఈ 4 ఫేసెస్ని మనం ఇప్పుడు స్టెప్స్గా డివైడ్ చేసుకొని చెప్పుకుంటాం. బాగా వినండి. ఇక్కడ యారోస్ చెప్పుకున్నాను కదా, ఈ యారోస్ స్టెప్స్. అంటే క్లయింట్ జాబ్ని ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఆ జాబ్ని జాబ్ ట్రాకర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకున్న జాబ్ని టాస్క్ ట్రాకర్కి ఎలా అసైన్ చేస్తుంది, టాస్క్ ట్రాకర్ ఆ జాబ్ని ఎలా రిసీవ్ చేసుకొని డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, తెచ్చుకున్న తర్వాత దట్ జాబ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై జాబ్ ట్రాకర్ నోడ్ ఆర్ టాస్క్ ట్రాకర్ నోడ్. జాబ్ని యాక్చువల్గా ఎవరు ఎగ్జిక్యూట్ చేసేది, టాస్క్ ట్రాకర్ నోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. యాక్చువల్ జాబ్ని టాస్క్ ట్రాకర్ నోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది టాస్క్ ట్రాకర్ నోడ్, జాబ్ ట్రాకర్ నోడ్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతటిని మనము ఈ స్టెప్స్ ఉన్నాయి కదా 1 to 10 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 10 స్టెప్స్ని మనం 4 ఫేసెస్గా డివైడ్ చేసుకున్నాం. ఆ 4 ఫేసెస్ ఏంటంటే జాబ్ సబ్మిషన్, జాబ్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఆ జాబ్ ఇనిషియలైజ్ అయిన తర్వాత ఆ టాస్క్ని ఎవరు పర్ఫామ్ చేస్తామంటే టాస్క్ అసైన్మెంట్, టాస్క్ ఎగ్జిక్యూషన్. ఈ 4 ఫేసెస్గా మనం డివైడ్ చేస్తాం. ఓకేనా, మనం బేసిక్గా MapReduce 1 కానీ MapReduce 2 కానీ ఈ 2 కాన్సెప్ట్స్ని MapReduceని అండర్స్టాండ్ చేసుకునేదానికి లేదా డీటెయిల్గా ఇంటర్నల్గా తెలుసుకునేదానికి మనం ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. ఈ 2 కాన్సెప్ట్స్లో
మ్యాప్ రెడ్యూస్ 1 తీసుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం 4 సైడ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చి ఎంటిటీస్ అనేది, సెకండ్ వచ్చి ఫేసెస్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్, థర్డ్ వచ్చి స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్, ఫోర్త్ వచ్చి స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ అప్డేట్, ఫిఫ్త్ వచ్చి జాబ్ కంప్లీషన్. ఈ 5 సెట్టింగ్స్లో మనం ఎంటిటీస్ గురించి తెలుసుకున్నాం. ఎంటిటీస్ అంటే వాట్ ఆర్ ద ఎంటిటీస్ అవైలబుల్ ఇన్ మ్యాప్ రెడ్యూస్ 1? క్లయింట్ నోడ్ ఒకరు, జాబ్ ట్రాకర్ నోడు, టాస్క్ ట్రాకర్ నోడు, షేర్డ్ ఫైల్ సిస్టమ్. టోటల్గా 4 ఎంటిటీస్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫేసెస్. ఈ ఎంటిటీస్ మధ్య ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో 4 ఫేసెస్గా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ జాబ్ సబ్మిషన్, జాబ్ ఇనిషియలైజేషన్, టాస్క్ అసైన్మెంట్, టాస్క్ ఎగ్జిక్యూషన్. అది ఎలా జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే జాబ్ సబ్మిషన్. ఫస్ట్ స్టెప్లో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది మనం రాసాం. ప్రోగ్రామ్ తోడినిట్లో ప్రోగ్రామ్ రాసాం కదా, ఆ ప్రోగ్రామ్ రాసినట్టు డేటా ఇచ్చిన డేటా లేదా మనం ఏమంటాం దాన్ని జాబ్ అంటాం. ఓకేనా, యాక్చువల్గా జాబ్ అని అనొచ్చు లేదా టాస్క్ అని అనొచ్చు. ఓకేనా, అంటే వర్క్ అనమాట. అంటే A+B చేయమన్నాం, A-B చేయమన్నాము, లేదా ఇచ్చిన డేటాలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. ఇది వర్క్, ఇది జాబ్ అంటాం. అది మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టెప్లో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ విల్ అసైన్ ఏ జాబ్ టు ద జాబ్ క్లయింట్. క్లయింట్ ఏం చేస్తాడంటే జాబ్ని తీసుకుంటాడు. ఫస్ట్ జాబ్ని రన్ చేయమని చెప్తాడు. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే క్లయింట్ విల్ అసైన్ ఏ జాబ్ టు ఎగ్జిక్యూట్ ద టాస్క్. జాబ్ని క్రియేట్ చేయండి, జాబ్ని రెడీ చేయండి అని చెప్పి క్లయింట్ చెప్తాడు ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాడంటే సెకండ్ స్టెప్లో ఇచ్చిన జాబ్ రెడీగా ఉంది, జాబ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి క్లయింట్ చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు జాబ్ క్లయింట్ లేదా క్లయింట్ అని అనొచ్చు. క్లయింట్ విల్ ఆస్క్ ఫర్ ద జాబ్ ట్రాకర్ టు క్రియేట్ ఏ న్యూ జాబ్ ఐడి. క్లయింట్ ఏం చేస్తారు, జాబ్ ట్రాకర్కి చెప్తారు ఏమని, నాకు జాబ్ ఒకటి రన్ చేయమని వచ్చింది, మీరు ఏం చేస్తారంటే ఆ జాబ్కి ఒక ఐడి ఇవ్వండి బై యూజింగ్ ద మెథడ్ కాల్డ్ గెట్ న్యూ జాబ్ ఐడి. ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఇచ్చిన జాబ్కి ఒక ఐడి ఇవ్వాలి. మీకు రోల్ నెంబర్ ఎలా అయితే అసైన్ చేశారో సిమిలర్గానే ఒక జాబ్కి డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4. అలా ఉన్నప్పుడు వాటికి ఒక ఐడి, ఒక నేమ్ ఇవ్వండి. 1 2 3 4 లేదా 5 3 1 2 3 1 ఇట్లా ఒక ఐడి ఇస్తాం. ఓకేనా, సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే జాబ్ క్లయింట్ లేదా క్లయింట్ విల్ క్రియేట్స్ ఎ జాబ్. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో క్లయింట్ విల్ ఆస్క్ ద జాబ్ ట్రాకర్ టు క్రియేట్ ద జాబ్ ఐడి బై యూజింగ్ ద మెథడ్ కాల్డ్ గెట్ న్యూ జాబ్ ఐడి. అయిపోయింది. ఓకే, సెకండ్ స్టెప్ అర్థమైంది కదా. థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే జాబ్ ఐడి మన దగ్గర ఉంది. ఆ జాబ్ ఐడి తీసేసుకొని క్లయింట్ ఏం చేస్తారంటే డేటాని చెక్ చేస్తుంది. డేటా అంతా దేంట్లో స్టోర్ అయి ఉంటుంది, HDFSలో స్టోర్ అయింది, ఇక్కడ స్టోర్ అయింది, దీంట్లో స్టోర్ అయింది. ఆ జాబ్ ఐడి తీసుకొని ఈ షేర్డ్ ఫైల్ సిస్టమ్కి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఎందుకని సెర్చ్ చేస్తుంది చెప్పండి ఎవరైనా.
క్లియర్ కదా ఇక్కడ దాకా? థర్డ్ స్టెప్లో ఏం చేస్తుందంటే, మన దగ్గర జాబ్ ఉంది, నెక్స్ట్ అంటే ఇచ్చిన టాస్క్ ఉంది, జాబ్ ఉంది మన దగ్గర, నెక్స్ట్ ఆ జాబ్కి సంబంధించిన ఐడి ఎవరు క్రియేట్ చేసి ఇచ్చారు చెప్పాలి. జాబ్కి ఐడి ఎవరు క్రియేట్ చేసి మనకి ఇచ్చారు? జాబ్ ట్రాకర్ నోడ్. జాబ్ ట్రాకర్ నోడ్ క్రియేట్ చేసి మనకు ఒక ఐడి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఐడితో మనం ఏం చేసామంటే షేర్డ్ ఫైల్ సిస్టమ్కి వెళ్ళి సెర్చ్ చేసాం. ఎందుకని సెర్చ్ చేసాము? ఎందుకని సెర్చ్ చేసామంటే ఆ జాబ్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందా అంటే కొన్ని కేసెస్లో జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది, రిజల్ట్ కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది హెచ్డిఎఫ్ఎస్లో. ఆ కేసెస్లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొత్త దాన్ని క్రియేట్ చేసి రిజల్ట్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని చేసినప్పుడు డూప్లికేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఏం చేస్తామంటే వీ నీడ్ టు సర్చ్ ద హెచ్డిఎఫ్ఎస్ వెదర్ ద జాబ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకేనా? జాబ్ అనేది ఆల్రెడీ ఉందా లేదా అని ఒక్కసారి హెచ్డిఎఫ్ఎస్ని సెర్చ్ చేస్తాం. ఓకే, సెర్చ్ చేసినప్పుడు ఇఫ్ దట్ జాబ్ ఐడి ఈస్ నాట్ అసైన్డ్, ఆ జాబ్ ఐడి లేదనుకోండి, వెంటనే ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా, మనకు కావాల్సిన బ్లాక్స్, మనకి ఏం కావాలి, A+B అడిషన్ చేయాలి. A=10, B=20 డేటా ఇది. ఈ డేటా అనేది హెచ్డిఎఫ్ఎస్లో స్టోర్ అయి ఉంటుంది. వెంటనే దాన్ని కాపీ చేసుకుంటాం. కాపీ జాబ్ రిసోర్సెస్. థర్డ్ స్టెప్ ఏంటంటే కాపీ జాబ్ రిసోర్సెస్. అంటే A=10, B=20 అనే డేటాని మనం తీసుకున్నాం, కాపీ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తామంటే ఫోర్త్ స్టెప్లో A=10, B=20 ఈ డేటాని మనం జాబ్ ట్రాకర్కి ఇవ్వాలి. దట్ ఈస్ ఫోర్త్ స్టెప్, సబ్మిట్ జాబ్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే the data which was taken from the HDFS or which was taken from the shared file system by the client will be given to the job tracker, will be submitted to the job tracker. A=10, B=20 అనే డేటాని మనము జాబ్ ట్రాకర్కి ఇచ్చేసాము. ఓకేనా? ఈ 4 స్టెప్స్ని మనం ఏమంటామంటే జాబ్ సబ్మిషన్. సక్సెస్ఫుల్గా జాబ్ని మనం సబ్మిట్ చేసేసాం, డేటా ఇచ్చేసాం, నువ్వు చేసుకోరా. A=10, B=20 డేటాని మనము క్లయింట్ ఏం చేశాడు, సక్సెస్ఫుల్గా జాబ్ ట్రాకర్కి ఇచ్చేసాడు. ఈ ఫేస్ని మనం ఏమంటామంటే జాబ్ సబ్మిషన్ అంటాం. చెప్పండి, జాబ్ సబ్మిషన్ ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ దాకా? స్టెప్ 1 to స్టెప్ 1 to స్టెప్ 1 to స్టెప్ 4 దాకా మనకి జాబ్ సబ్మిషన్ ఫేజ్. ఇక్కడ దాకా క్లియర్ కదా మీకు? ఫస్ట్ స్టెప్లో ఏంటంటే బై యూజింగ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ క్లయింట్ విల్ రన్ ద జాబ్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఆఫ్టర్ రన్నింగ్ ద జాబ్ client will ask the job tracker to create a job ID by using the method called get new job ID. ఆ మెథడ్ని యూజ్ చేసి మనం ఇచ్చిన జాబ్కి ఒక ఐడిని క్రియేట్ చేస్తాడు, ఒక నెంబరింగ్ ఇస్తాడు, ఒక పేరు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు అంటే థర్డ్ స్టెప్లో ఏం జరుగుద్ది, బై యూజింగ్ ద జాబ్ ఐడి client will search the HDFS or shared file system to check whether the job ID is exist or not. In order to avoid ఏం అవాయిడ్ చేయడానికి? డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి ఒక్కసారి సెర్చ్ చేస్తాం హెచ్డిఎఫ్ఎస్లో. ఇఫ్ దట్ జాబ్ ఐడి ఈస్ అవైలబుల్, జాబ్ ఐడి ఉంది, జాబ్ ఐడి ఉన్నట్లయితే ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసినట్లే. వెంటనే రిజల్ట్ తీసుకుని క్లయింట్కి ఇచ్చేస్తారు, రిజల్ట్ వచ్చేసింది, ఒకరు కూడా వెళ్ళవలసిన లేదు. ఇఫ్ ద జాబ్ ఐడి ఈస్ నాట్ అవైలబుల్ అన్నప్పుడు థర్డ్ స్టెప్లో ఇట్ కాపీస్ జాబ్ రిసోర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పాత్, మెటా డేటా ఉంది కదా, మెటా డేటా, పాత్, యాక్చువల్ డేటా ఏంటి, మొత్తం జాబ్ రిసోర్సెస్ కాపీ చేసుకుంటారు. జాబ్ రిసోర్స్ అంటే ఇవి. ఈ డేటా మొత్తం క్లయింట్ అనేవాడు కాపీ చేసుకుంటాడు షేర్డ్ ఫైల్ సిస్టమ్ నుంచి. కాపీ చేసుకున్న తర్వాత ఆ జాబ్ని మనము సక్సెస్ఫుల్గా జాబ్ ట్రాకర్కి సబ్మిట్ చేస్తాం విత్ డేటా. మనకి ఏ డేటా కావాలో ఆ డేటా మొత్తం జాబ్ ట్రాకర్కి
అసైన్ చేస్తాం. ఈ 4 స్టెప్స్ని మనం ఏమంటాం, జాబ్ సబ్మిషన్ అంటాం. నెక్స్ట్ ఫేజ్ జాబ్ ఇనిషియలైజేషన్. జాబ్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే జస్ట్ ఇప్పుడు డేటాను మాత్రం ఇచ్చాం వాడికి, వాడు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. మనం A=10 B=20 అని డేటా ఇచ్చాం, దాన్ని వాడు ఇంకా టాస్క్ ట్రాకర్కి అసైన్ చేయలేదు. 5th స్టెప్లో ఏం జరుగుతుందంటే జాబ్ ట్రాకర్ దగ్గర ఒక జాబ్ షెడ్యూలర్ అనేవాడు ఉంటాడు. దేర్ ఈస్ ఏ జాబ్ షెడ్యూలర్ అవైలబుల్ అట్ జాబ్ ట్రాకర్. జాబ్ ట్రాకర్తో ఒక పర్సన్ ఉంటాడు, వాడి పేరు ఏంది, జాబ్ షెడ్యూలర్. వాడు ఏం చేస్తాడు, ఈ జాబ్స్ అన్నీ తీసుకొని క్యూలో పెడతాడు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అట్లా క్యూలో పెడతాడు. క్యూలో ఎలా పెడతారంటే బై క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ లైక్ ఏ బుక్. వాడి దగ్గర ఒక బుక్ లాగా ఉంటుంది, ఆ బుక్లో వాడు 1 by 1 నోట్ చేసుకుంటాడు. జాబ్ ఐడి 222, జాబ్ ఐడి 322, ఫస్ట్ వీడు తర్వాత వీడు అని చెప్పి there is an scheduler available at job tracker which he will maintain an object which is like a book. ఆ బుక్లో ఏం చేస్తారంటే ఆ జాబ్ యొక్క స్టేటస్, నెక్స్ట్ ప్రోగ్రెస్ మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మొత్తం స్టేటస్ అంతా నోట్ చేస్తాం. సింపుల్గా 5th స్టెప్ ఏం చేయాలంటే 5th స్టెప్లో జాబ్ షెడ్యూలర్ విల్ పికప్ ద జాబ్. Job scheduler will pick up the job and put in a queue. క్యూలో వాడు పెడతాడనమాట. ఓకే, క్యూలో పెట్టిన తర్వాత వాడి దగ్గర ఒక బుక్లా ఉంటుంది. ఆ బుక్లో ఏం చేస్తా అంటే ఆ జాబ్కి సంబంధించిన స్టేటస్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాడు. అప్డేట్ అనేది ఎలా ఉంటుంది, వన్స్ అయిపోతుంది అప్డేట్, వన్స్ అనేది కంప్లీట్ అవుతుంది అప్డేట్. ఒక స్టేటస్ వచ్చింది నోట్ చేస్తాడు, సెకండ్ స్టేటస్ వచ్చింది నోట్ చేస్తాడు. సో ఇట్ ఈస్ ఏ లూప్, కంటిన్యూస్ లూప్. కాబట్టి ఇక్కడ మీకు లూప్ అనే సింబల్ మెన్షన్ చేశారు. ఓకే, 5th స్టెప్ ఇనిషియలైజ్ ఏ జాబ్ అంటే ఏంటంటే అట్ జాబ్ ట్రాకర్ దేర్ విల్ బి ఏ జాబ్ షెడ్యూలర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ద టాస్క్ to assign the task and put the job in the queue. జాబ్ వచ్చిన జాబ్స్ అన్నిటిని వీడు ఏం చేస్తా అంటే జాబ్ షెడ్యూలర్ ఒక క్యూలో పెడతారు. క్యూలో పెట్టిన తర్వాత వాడి దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఏం చేస్తా అంటే స్టేటస్ అంతా అప్డేట్ చేస్తూ ఉంటాడు. స్టేటస్ అంతా అప్డేట్ అంటే 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో హియర్ వీ కెన్ మెన్షన్ ఇట్ ఎస్ ఎ లూప్. 6th స్టెప్ అర్థమైంది కదా. 5th స్టెప్లో సింపుల్గా ఏం రాస్తాము, దేర్ విల్ బి ఎ జాబ్ షెడ్యూలర్ విచ్ కీప్స్ ద జాబ్స్ ఇన్ ఎ క్యూ and he will maintain a book which knows the status and update continuously. Next point, 6th step ఏం చేస్తారంటే retrieve input splits. 6th step retrieve input splits అంటే A=10 B=20 అన్నాం. A=10 B=20. ఆ డేటా అంతా దేంట్లో ఉంది, HDFS షేర్డ్ ఫైల్ సిస్టంలో ఉంటుంది. ఆ 10 అనేది 20 అనేది దీంట్లో ఉంటుంది. దీంట్లో ఉన్నప్పుడు ఆ అడ్రసెస్ అనేది కాపీ చేసుకుంటామన్నమాట. రిట్రైవ్ ఇన్పుట్ స్ప్లిట్స్ అంటే యాక్చువల్ డేటా అనేది కాపీ చేస్తామని అర్థం. ఈ డేటాను ఎవరు చేస్తారంటే కాపీ షెడ్యూలర్ దెన్ రిట్రైవ్స్ ద ఇన్పుట్ డేటా దట్ ఈస్ A=10 B=10. ఆ డేటాని వీడు రిట్రైవ్ చేసుకుంటారు. దట్ ఈస్ 6th స్టెప్. 5th 6th స్టెప్స్, ఈ 2 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్టెప్స్ ఏంటంటే జాబ్ ఇనిషియలైజేషన్ అంటారు.
సార్ వాయిస్ రావట్లేదు సార్. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఓకే సార్, ఇందాక దాకా రాలేదు. ఓకే సార్. మ్యూట్లో పెట్టున్నాను కదా. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే 4 phases ఉన్నాయి కదా. జాబ్ సబ్మిషన్, జాబ్ ఇనిషియలైజ్, స్టెప్ 1 to step 4 జాబ్ సబ్మిషన్. నెక్స్ట్ 5th 6th స్టెప్స్ జాబ్ ఇనిషియలైజేషన్, ఈ రెండు ఇనిషియలైజేషన్. 7th స్టెప్ టాస్క్ అసైన్మెంట్. నెక్స్ట్ 8, 9 స్టెప్స్ ఏంటంటే టాస్క్ ఎగ్జిక్యూషన్. జాబ్ సబ్మిషన్లో ఫస్ట్ క్లయింట్ అనేవాడు జాబ్ని రన్ చేయమని చెప్తాడు. రన్ చేసిన తర్వాత క్లయింట్ విల్ సెండ్ ఆర్ ఆస్క్ ద జాబ్ ట్రాకర్ టు క్రియేట్ ఏ జాబ్ ఐడి బై యూజింగ్ ద మెథడ్ గెట్ న్యూ జాబ్ ఐడి. ఒక జాబ్ని ఐడిని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత 3rd స్టెప్లో బై యూజింగ్ ద విత్ జాబ్ ఐడి, by using the job ID, it will search the data or it will search the job in the HDFS whether it exists or not by avoiding duplication. If it is available, the result will be displayed to the client. If it is not available, next it copies job resources ని కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ద జాబ్. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే జాబ్ని సబ్మిట్ చేసేస్తాం సక్సెస్ఫుల్గా. సబ్మిట్ చేసినప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇనిషియలైజేషన్లో 5th స్టెప్లో దేర్ విల్ బి ఏ జాబ్ షెడ్యూలర్ అవైలబుల్ ఇన్ జాబ్ ట్రాకర్ విచ్ హీ కీప్స్ ద జాబ్స్ ఇన్ ఏ క్యూ అండ్ హీ ఆల్సో మెయింటైన్స్ వన్ బుక్ విచ్ స్టోర్స్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది టాస్క్. పీరియాడికల్గా స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటాం 5th స్టెప్లో. నెక్స్ట్ 6th స్టెప్లో ఏం చేస్తామంటే ఇన్పుట్ డేటాని రిట్రైవ్ చేసుకుంటాం. ఈ 2 స్టెప్స్ వచ్చి జాబ్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ 7th స్టెప్ టాస్క్ని అసైన్ చేసే ముందు జాబ్ ట్రాకర్ అసైన్ చేయాలి. అసైన్ చేసే ముందు టాస్క్ ట్రాకర్ నోడ్ అలైవ్గా ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తారంటే బై యూజింగ్ 7th స్టెప్ దెర్ విల్ బి ఏ సిగ్నల్ కాల్ హార్ట్ బీట్ సిగ్నల్స్. ఆ హార్ట్ బీట్ సిగ్నల్స్ రీచ్ అయితే ద టాస్క్ ట్రాకర్ నోడ్ ఈస్ అలైవ్ లేదా డెడ్ అని చెప్పేస్తాం. 7th స్టెప్ టాస్క్ అసైన్మెంట్. లాస్ట్ స్టెప్ ఏంది టాస్క్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఆ ఎగ్జిక్యూషన్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్ డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది. టాస్క్ ట్రాకర్ డేటా అనేది ఇక్కడ మీకు కాపీ జాబ్ రిసోర్సెస్, రిట్రైవ్ ఇన్పుట్ సిల్స్ అని చెప్పాను కదా. ఈ రిట్రైవ్ జాబ్ రిసోర్సెస్ ఇలా తీసుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు, మీరు చెప్పారు కదా A = 10 B = 20 సబ్మిట్ చేసేసాము జాబ్ ట్రాకర్ అని చెప్పాము. సబ్మిట్ చేసింది A + B చేయమని మాత్రమే, ప్రాసెస్ చేయమని మాత్రం చెప్పాము. డేటా మొత్తం 10, 20, 30, 40 ఈ డేటా మొత్తం హెచ్డిఎఫ్ఎస్లోనే ఉంటుంది. డేటా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా హెచ్డిఎఫ్ఎస్కి రావాల్సిందే. ఓకేనా? ఇన్నిసార్లు వచ్చిందని ఏం సార్ ఇన్నిసార్లు వచ్చున్నారు, క్లయింట్ హెచ్డిఎఫ్ఎస్కి కాపీ చేసుకున్నాం కదా, అదే డేటాని వీడు పంపించచ్చు కదా అని క్వశ్చన్ రావచ్చు. వీడు ప్రాసెస్ మాత్రమే చేస్తున్నాడు, యాక్చువల్ డేటా దీంట్లోనే ఉంటుంది. డేటా కావాలంటే జాబ్ ట్రాకర్ అయినా హెచ్డిఎఫ్ఎస్కి రావాల్సిందే, టాస్క్ ట్రాకర్ అయినా హెచ్డిఎఫ్ఎస్కి రావాల్సిందే. సో వీఆర్ మెన్షనింగ్ 3 arrows టు ద హెచ్డిఎఫ్ఎస్. ఇక్కడ జాబ్ రిసోర్సెస్ని కాపీ చేసుకున్నాము, ఇక్కడ ఇన్పుట్ స్ప్లిట్స్ని కాపీ చేసుకున్నాము, ఇక్కడ జాబ్ రిసోర్సెస్ని కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో లాంచ్ అంటే A + B అడిషన్ చేయమని చెప్తాం, లేదా A - B అని చేయమని చెప్తాం. నెక్స్ట్ టాస్క్ ట్రాకర్ నోడ్ ఏం చేస్తుంది, వెంటనే ఆ టాస్క్ని రన్ చేస్తుంది. అంటే A = 10 + 20 10 + 20 Cలో స్టోర్ చేయాలని చెప్పి రన్ చేస్తుంది. అంతే, రన్ అయింది, రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎక్కడ వెళ్తుందో నేను చెప్తాను. ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఫేసెస్ క్లియర్ కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. డేటా అనేది ఎలా స్ట్రీమ్ అవుతుందో దాని గురించి స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్ చూడండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఇది స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్ అంటే ఇంటర్నల్గా టాస్క్ ట్రాకర్ నోడ్ ఎలా ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చూస్తామంటే ఇట్ విల్ షోస్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. మ్యాప్ రెడ్యూస్లో
ఇంటర్నల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ వరకే, ఓన్లీ టాస్క్ ట్రాకర్ నోడ్ మాత్రమే, ఓన్లీ టాస్క్ ట్రాకర్ నోడ్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అది స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్. స్ట్రీమింగ్ అండ్ పైప్ లైనింగ్ ఏం జరుగుతుంది అంటే సేమ్ ప్రాసెస్. టాస్క్ ట్రాకర్ నోడ్ ఉంటుంది, లాంచ్ అంటే ఇంటర్నల్ ఆఫ్ టాస్క్ ట్రాకర్ నోడ్ కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంటుంది. స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే డేటాని తీసుకోవడం. మ్యాప్ రెడ్యూస్ స్ట్రీమింగ్లో డేటాని ఎలా తీసుకుంటుందంటే, స్ట్రీమింగ్లో ఏది జరుగుతుందంటే కంటిన్యూస్ స్ట్రీమింగ్ అంటే ఏంటి, కంటిన్యూస్గా ఇట్ విల్ కన్వర్ట్స్ ఎనీ లాంగ్వేజ్. It will converts any language by using standard input and output streams. అంటే స్ట్రీమింగ్ ప్రాసెస్లో డేటా ఉంటుంది, అది కంటిన్యూస్గా డేటాని పాస్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్. STDIN, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ స్టాండర్డ్ అవుట్పుట్, ఈ రెండు స్ట్రీమ్స్ యూజ్ చేసి కంటిన్యూస్గా డేటాని పాస్ చేస్తుంది. కంటిన్యూస్గా డేటా ఇన్ ద సెన్స్ అంటే ఇట్ విల్ షోస్ ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో ఉన్న డేటాని ఇది కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట స్ట్రీమింగ్ ప్రాసెస్. పైప్ లైనింగ్ వచ్చేసరికి ఇట్ విల్ ప్రాసెస్ ఓన్లీ C++ లాంగ్వేజ్. సేమ్ ప్రాసెస్, ఇన్పుట్ వాల్యూస్ అవుట్పుట్ వాల్యూస్ ఎలా ప్రాసెస్ చేస్తామంటే బై యూజింగ్ ఓన్లీ C++ లాంగ్వేజ్ అండ్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాకెట్. సింపుల్గా ఏం రాయాలంటే స్ట్రీమింగ్ విల్ కమ్యూనికేట్ టు ద టాస్క్ ట్రాకర్. స్ట్రీమింగ్ అంటే ఏం రాస్తామంటే streaming will communicate to the task tracker node by using standard input and standard output which is available in any language. అది స్ట్రీమింగ్ అంట. పైప్లైనింగ్ means the task tracker node communicate with the process. The task tracker node communicate with the process, or the process communicate with the task tracker by using C++ language only. C++ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేస్తాం బై యూజింగ్ ఏ సాకెట్ యూజ్ చేసి C++ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ మాత్రమే డెవలప్ చేస్తాం. ఇది స్ట్రీమింగ్ అండ్ పైప్ లైన్. నెక్స్ట్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ అప్డేట్. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేశారు, ఇచ్చిన జాబ్ లాస్ట్ దాకా వెళ్ళిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ రిజల్ట్ ఎలా ఇచ్చింది, అది ఫోర్త్. సింపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంటిటీస్ డ్రా చేస్తారు కదా దీనికి. ఈ ఎంటిటీస్ డ్రా చేసిన తర్వాత ఈ యారోస్ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ని రిమూవ్ చేసేసి జస్ట్ ఎంటిటీస్ మాత్రమే రాసేసి రిజల్ట్ ఎలా వస్తుందో అది ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. అంటే రిజల్ట్ ఎలా రిటర్న్ బ్యాక్ వస్తుందో అది ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. ఇది సేమ్ ఫిగర్, కానీ టాస్క్ ట్రాకర్ నోడ్ నుంచి ఇప్పుడు రిజల్ట్ క్లయింట్కి ఎలా రీచ్ అవుతుందంటే సింపుల్ థింగ్, టాస్క్ ట్రాకర్ నోడ్ will progress the status to the job tracker to node ki status istadu. Job tracker node em chestadante client ki status istadu by using a method called get job status. client ki data result anedi వచ్చేసిన తర్వాత అది మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ కి ఇవ్వాలి కదా, by using the method called get job మెథడ్ యూస్ చేసి క్లయింట్ అనేవాడు రిజల్ట్ ని రిసీవ్ చేసుకుంటాడు. సింపుల్ థింగ్. టాస్క్ ట్రాకర్ నోడ్ విల్ హ్యావ్ ఏ స్టేటస్ అప్డేట్. అంటే A+B 10+20 30 అనే రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ అనేది టాస్క్ ట్రాకర్ నోడ్ జాబ్ ట్రాకర్ నోడ్కి ఇస్తుంది. జాబ్ ట్రాకర్ నోడ్ క్లయింట్కి ఎలా ఇస్తుంది అంటే బై యూజింగ్ ఏ మెథడ్ కాల్ గెట్ జాబ్ స్టేటస్. అంతే. దిస్ ఫిగర్ ఏంటంటే ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేట్. లాస్ట్ జాబ్ కంప్లీషన్. జాబ్ కంప్లీట్ అనేది ఎలా తెలుస్తుందంటే జాబ్ ట్రాకర్ రిసీవ్స్ ఏ నోటిఫికేషన్ మెసేజ్. జాబ్ ట్రాకర్ అనేది ఒక నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఫ్రమ్ ద ఎవరి నుంచి మెసేజ్ వస్తుంది, జాబ్ కంప్లీట్ అయినట్టు. జాబ్ కంప్లీట్ అయినట్టు ఎవరి నుంచి మెసేజ్ వస్తుంది, టాస్క్ ట్రాకర్ నోడ్ నుంచే, క్లయింట్ నుంచే. ఓకే, నా జాబ్ రిజల్ట్ వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అనే మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, క్లయింట్ నుంచి వస్తుంది. ఓకే, మై జాబ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక నోటిఫికేషన్ మెసేజ్ జాబ్ ట్రాకర్కి వచ్చేస్తుంది.
If that notification message is received by the job tracker, then the job is completed successfully. అది ఫిఫ్త్ కాన్సెప్ట్, జాబ్ కంప్లీషన్. అంతే. ఇక్కడ దాకా క్లియర్ కదా. టోటల్గా మనకి ఫైవ్ స్టెప్స్ ఆర్ 5 కాన్సెప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ మ్యాప్ రెడ్యూస్ వన్. ఫస్ట్ది వచ్చి ఎంటిటీస్ అంటాం. ఎంటిటీస్ ఇన్ ద సెన్స్ క్లయింట్ నోడు, జాబ్ ట్రాకర్ నోడు, టాస్క్ ట్రాకర్ నోడు, షేర్డ్ ఫైల్ సిస్టమ్, దట్ ఈస్ HDFS. సింగిల్ లైన్లో డిఫైన్ చేసేసాను. నెక్స్ట్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ అంటే జాబ్ సబ్మిషన్ ఫేస్, జాబ్ ఇనిషియలైజేషన్ ఫేస్, టాస్క్ అసైన్మెంట్ ఫేస్, టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫేస్. స్టెప్ 1 to స్టెప్ 4 జాబ్ సబ్మిషన్ ఫేస్, 5th 6th స్టెప్స్ జాబ్ ఇనిషియలైజేషన్ ఫేస్. టాస్క్ అసైన్మెంట్ ఫేస్ ఎప్పుడు హార్ట్ బీట్ సిగ్నల్స్ బేస్ చేసుకొని టాస్క్ని అసైన్ చేస్తాము. నెక్స్ట్ 8, 9, 10 స్టెప్స్ టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫేస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రీమింగ్ అండ్ పైప్లైనింగ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ టాస్క్ ట్రాకర్లో ఇంటర్నల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్ట్రీమింగ్ అండ్ పైప్లైనింగ్ యూజ్ చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే A+B అడిషన్ చేయాలనుకోండి. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు బై యూజింగ్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ యూజ్ చేసుకొని స్ట్రీమింగ్ విల్ కమ్యూనికేట్ టు ద టాస్క్ ట్రాకర్ నోడ్ బై యూజింగ్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్. కానీ పైప్లైనింగ్స్లో ప్రాసెస్ విల్ కమ్యూనికేట్ టు ద టాస్క్ ట్రాకర్ నోడ్ బై యూజింగ్ సాకెట్. ఇక్కడ సాకెట్ యూజ్ చేసుకుంటాము. స్ట్రీమింగ్కి పైప్లైనింగ్ డిఫరెన్స్ అని అడిగినట్లయితే స్ట్రీమింగ్ will convert any language, but in pipelining it will use only C++ language. అది స్ట్రీమింగ్ అండ్ పైప్లైనింగ్. నెక్స్ట్ ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అప్డేటెడ్. మనం ప్రాసెస్ చేసి రిజల్ట్ని మళ్ళీ రిటర్న్ ఎలా తెస్తుందంటే ఇలా తెస్తుంది. టాస్క్ ట్రాకర్ నోడ్ నుంచి జాబ్ ట్రాకర్ నోడ్కి స్టేటస్ ఇస్తుంది. నెక్స్ట్ జాబ్ ట్రాకర్ విల్ సెండ్ ఏ స్టేటస్ టు జాబ్ క్లయింట్ బై యూజింగ్ ద మెథడ్ కాల్ గెట్ జాబ్ స్టేటస్. ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఉంటుంది, కౌంటర్ +++1 ఉంటుంది కదా, అది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. స్టేటస్ని ఎలా అప్డేట్ చేస్తామంటే ఒక స్టేటస్ వచ్చింది అనుకోండి కౌంట్ +1, ఇంకో స్టేటస్ వస్తుంది అనుకోండి కౌంట్ +2, అట్లా కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఫ్లాగ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఏం చేస్తుందంటే స్టేటస్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలా అప్డేట్ చేసిన స్టేటస్ మొత్తము ఓవరాల్గా రిజల్ట్ని డిస్ప్లే చేసి ఆ రిజల్ట్ని జాబ్ ట్రాకర్కి ఇచ్చేస్తుంది. ఆ జాబ్ ట్రాకర్ క్లయింట్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే జాబ్ కంప్లీషన్ అని ఎప్పుడు చెప్తామంటే whenever the job tracker will receives a notification message called successfully అనే మెసేజ్ రిసీవ్ అయితే then the job will be completed. అర్థమైంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి అడగండి.